నమస్కారం. ఆధ్యాత్మిక మార్గదర్శనం శుభప్రదం కార్యక్రమానికి స్వాగతం. భక్తి భావంతో భగవంతుణ్ణి ప్రార్థిస్తూ జీవితాన్ని చైతన్యవంతంగా ఉంచుకోవాలని ఆకాంక్షిస్తూ శుభప్రదంలోకి అడుగు పెడదాం. గురువారం ఏ దేవతను స్మరించాలి, ఎలా నడుచుకోవాలి, అలాగే ద్వాదశ రాశుల ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఇత్యాది విషయాల్ని మనకు తెలియజేయడానికి మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ అన్నదానం చిదంబర శాస్త్రి గారు, అలాగే ప్రముఖ జ్యోతిష పండితులు శ్రీ రాయప్రోలు మల్లికార్జున శర్మ గారు ఉన్నారు. మరి వారిని అడిగి అనేక విషయాల్ని తెలుసుకుందాం. నమస్కారం అండి. ముందుగా శాస్త్రి గారు మీతో ప్రారంభిద్దాం. మరి గురువారం సందర్భంగా గురువారం ఏ దేవతని ధ్యానించాలి, అలాగే ఆ దేవతకు సంబంధించిన ధ్యాన శ్లోకాన్ని తెలియజేస్తారా? గురువారము గురువునకు సంబంధించినటువంటి రోజే. ఎవరికి సద్గురువు అయినటువంటి వాళ్ళని వాళ్ళు ప్రార్థించుకోవాలి. అందరూ కూడా ప్రార్థింపదగినటువంటిది. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అనేది అందరూ ప్రార్థించుకోదగినటువంటి గురు ప్రార్థన. మల్లికార్జున శర్మ గారు, గురువారం నాటి పంచాంగం వివరాలు తెలియజేస్తారా అండి? స్వస్తి శ్రీ దుర్ముఖి నామ సంవత్సరము, ఉత్తరాయణము, వసంత ఋతువు, వైశాఖ మాసము, కృష్ణపక్షము, ద్వాదశి తిథి. ఈరోజు గురువారము. ద్వాదశి తిథి ఈరోజు సాయంత్రం 6:37 వరకు ఉంటుంది. ఇక నక్షత్రం ఈరోజు అశ్విని రాత్రి 8:13 వరకు ఉంటుంది. సౌభాగ్య యోగము ఉదయం 7:23 వరకు ఉండి అనంతరం శోభన యోగము ప్రారంభమయ్యి ఈరోజు రాత్రి తెల్లవారుజామున 3:42 వరకు ఉంటుంది. ఇక ఈరోజు కరణము కౌలవ పగలు 8:11 వరకు ఉండి అనంతరం తైతుల కరణము ప్రారంభమయ్యి సాయంత్రం 6:37 వరకు ఉంటుంది. అమృత ఘడియలు ఈరోజు పగలు 1:44 నుండి పగలు 3:10 వరకు ఉంటాయి. ఈరోజు వర్జ్యం పగలు 4:37 నుండి 6:03 వరకు, తిరిగి రాత్రి తెల్లవారుజామున 4:48 నుండి ప్రారంభమవుతుంది. దుర్ముహూర్త కాలము ఈరోజు పగలు 10:04 నుండి 10:56 వరకు, తిరిగి పగలు 3:15 నుండి 4:07 వరకు ఉంటుంది. ఈరోజు రాహుకాలము పగలు 1:30 నుండి 3 గంటల వరకు, యమగండ కాలము ఉదయం 6 గంటల నుండి 7:30 వరకు ఉంటాయి. సూర్యోదయము 5:44 సూర్యాస్తమయము 6:43. గురువారానికి సంబంధించిన పంచాంగ వివరాల్ని తెలుసుకున్నాం కదా. ఇందాక గురువుగారు మనకి ధ్యాన శ్లోకాన్ని తెలియచేశారు. మరి ఆ శ్లోకానికి సంబంధించిన వివరణ కూడా తెలుసుకుందాం. శాస్త్రి గారు, ఒకసారి ఆ శ్లోకానికి సంబంధించిన వివరణ ఇస్తారా? అలాగేనమ్మా. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని చెప్పి గురుతత్వాన్ని, గురువు
బ్రహ్మ విష్ణు మహేశ్వరాత్మకుడైనటువంటి వాడు. ఆయనే బ్రహ్మము, ఆయనే విష్ణువు, ఆయనే మహేశ్వరుడు. ఆయన బ్రహ్మస్వరూపుడు, పరబ్రహ్మస్వరూపుడు కూడా అని చెప్పి ఆ శ్లోకానికి స్థూలంగా మనకు అర్థం తెలుస్తుంది. కానీ దీనిలో చాలా పరమార్థం ఉన్నది. ప్రతి వ్యక్తికి కూడా ముగ్గురు గురువులు ఉంటారు. తొలి గురువు తల్లి, రెండవ గురువు తండ్రి, మూడవ గురువు విద్య నేర్పినటువంటి గురువు. మొట్టమొదటి గురు బ్రహ్మ అనేటటువంటి శబ్దము తొలి గురువు అయినటువంటి తల్లిని సూచిస్తుంది. బ్రహ్మ అంటే సృష్టికర్త, మనల్ని సృష్టి చేసినది ఆయన. అక్కడ సృష్టి చేస్తే ఈ లోకంలో మనల్ని సృష్టి చేసి బయటకు తీసుకొచ్చినటువంటిది తల్లి. ఆమె గర్భమునందు భరించి మనల్ని సృష్టించి బయటికి తీసుకొచ్చింది కాబట్టి ఆమె తొలుగురు అయినటువంటి తల్లి బ్రహ్మస్వరూపిణి. బ్రహ్మస్థానీయము తల్లికి ఇవ్వబడ్డది. గురుర్ విష్ణు అనేటటువంటిది రెండవది. విష్ణువు జగత్ పోషకుడు, తండ్రి మనకి పోషకుడు. చిన్నతనం నుంచి కూడా తల్లి కని మనల్ని భూమి మీద వదిలేక అక్కడి నుంచి మనల్ని పోషించేటటువంటి బాధ్యత అంతా కూడా తండ్రి తీసుకుంటాడు. జగత్ పోషకుడైనటువంటి విష్ణువు యొక్క స్థానీయుడు మనల్ని పోషించేటటువంటి మన తండ్రి. అందువల్ల రెండవ గురువు అయినటువంటి తండ్రి సూచింపబడతాడు గురుర్ విష్ణు అనే శబ్దం వల్ల. మూడవ శబ్దము గురుర్దేవో మహేశ్వర, విద్య చెప్పినటువంటి గురువు. మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని అంతం చేసి శివుడు లయకారుడు, నాశనం చేస్తాడు. మనలో ఏ అజ్ఞానం అయితే ఉన్నదో ఆ అజ్ఞానాన్ని లయ చేసి తొలగించి సర్వజ్ఞుడైనటువంటి ఆ పరమేశ్వరుడు లాగా మనకి గురువు. ఆ పరమేశ్వరులాగానే బోధ చేసి మనల్ని ఉత్తములుగా తీర్చిదిద్దుతాడు. కాబట్టి పరమేశ్వర స్థానము మూడవ గురువు అయినటువంటి విద్యా గురువుకి ఇవ్వబడ్డది. ఆ విధంగా తొలి గురువు, మధ్య గురువు, మలి గురువు, ముగ్గురు గురువులకు కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వాళ్ళకి ప్రతిరూపాలుగా మన ఈ గురువులు ముగ్గురు చెప్పబడ్డారు. సాక్షాత్ పరబ్రహ్మము కూడా గురుస్వరూపుడే అనేటటువంటిది ఈ శ్లోకంలో తెలియజేయబడ్డది. కాబట్టి తల్లి బ్రహ్మ ఏ విధంగా ఈ వ్యక్తిని సృష్టించి పరిపూర్ణమైనటువంటి స్థితికి తీసుకొచ్చి వదిలిపెట్టాడో అట్లా తల్లి తన యొక్క రక్తమాంసాల్ని పంచటమే కాదు, సంస్కారాన్ని కూడా ఇస్తూ గర్భస్థంగా ఉండంగానే సంస్కారం ఇవ్వాలి తల్లి. గర్భస్థ శిశువుకి పరిజ్ఞానం ఉంటుంది. ఒకప్పుడు మహనీయులు పుట్టేవాళ్ళు ఈనాడు చాలా ద్రోహులు పుడుతున్నారు. సమాజంలో మనం చూస్తున్న అనుక్షణము దుర్మార్గుల చర్యలు. దానికి కారణం ఏమిటి అంటే గర్భవతిగా ఉన్నప్పుడు తల్లి ఉత్తమమైనటువంటి గ్రంథ పఠనం చేయటము, ఉత్తమమైనటువంటి విషయాల్ని శ్రవణం చేయటం చెయ్యాలి. కానీ ఏవో నాటకాలు, ఏవో సినిమాలు, దుర్మార్గపు ప్రవృత్తుల్ని సూచించేటటువంటి వాటిని చూడటం ద్వారా ఆ తల్లి గర్భంలో ఉన్నటువంటి వాడు గ్రహిస్తున్నాడు అనేటటువంటిది గర్భవతి అయినటువంటి తల్లి తెలుసుకోవటల్లా. అభిమన్యుడు పద్మవ్యూహంలో ప్రవేశించేటటువంటి ఆ జ్ఞానాన్ని తల్లి గర్భంలో ఉండి పొందాడు. ప్రహ్లాదుడు హరికీర్తన జ్ఞానాన్ని తల్లి గర్భంలో ఉండి పొందాడు. కాబట్టి ఇవాళ తల్లులు తమ గర్భంలో ఉన్న బిడ్డ ఏమి తెలుసుకోవాలో దాన్ని వీళ్ళు చూడటము, దాన్ని చేయటము చేసేట్లయితే, వినటము చేస్తే వాళ్ళ గర్భస్థ శిశువు గొప్పవాడుగా ఈ లోకంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే తండ్రి కూడా జగత్పోషకుడైనటువంటి విష్ణువులాగా తాను కూడా కేవలము డబ్బులు సంపాదించి మొహాన పడేయటం అనేటటువంటిది అనుకోకుండా ఆలనా పాలనా చూసి అయిన కాడికి డబ్బులు ఇవ్వటము, వాడిని ఎప్పుడు మాస్టర్లు వదిలితే అప్పుడు ఇంటికి వస్తాడని అనుకోవటం కాకుండా మంచి చెడు విచారించవలసినటువంటి బాధ్యత రెండవ గురువు. లేకపోతే గురుత్వం రాదు తండ్రికి. రెండవ గురువుకు ఉన్నది. అలాగే మూడవ గురువు కూడా అజ్ఞానాన్ని తొలగించేటట్లుగా అతనికి పరిపూర్ణమైనటువంటి అతని జీవితానికి పాఠం చెప్పాలి, తన జీతానికి కాకుండా. అప్పుడు నిజమైనటువంటి ఆ గురుస్థానం వాళ్ళు పొందగలుగుతారు. మనకు కూడా ఆ గురువు యొక్క సేవా భాగ్యం మనకు లభిస్తుంది. అంటే గురువారం రోజు ఏ శ్లోకాన్ని ధ్యానం చేయాలి, ఆ ధ్యాన శ్లోకానికి సంబంధించిన వివరణ కూడా చాలా చక్కగా ఇచ్చారండి. మల్లికార్జున శర్మ గారు, గురువారం గోచార రీత్యా ద్వాదశ రాశుల ఫలితాలని తెలియజేస్తారా?
మేషరాశి వారు ఈరోజు ఆరోగ్యాది విషయాల్లో మాత్రం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మిగతా విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. అయితే ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు అంటే ఎలా అంటే, గతంలో ఏవైనా అనారోగ్యాలు కనుక ఉన్నట్లయితే వాటి విషయంలో కొంత శ్రద్ధ తీసుకోవాలి. ఎందుకంటే అవి తిరిగి మళ్ళీ ఇబ్బంది పెట్టేటటువంటి సందర్భం ఈరోజు కొంత గోచరిస్తూ ఉంటుంది. ఇక మిగతా విషయాల్లో ఆత్మబలం కానివ్వండి, ఆత్మవిశ్వాసం కానివ్వండి, శరీర సంబంధమైనటువంటి ఏవైనా ఆలోచనలు, సౌందర్య సంబంధమైనటువంటి ఏవైనా ఆలోచనలు కనుక ఉన్నట్లయితే వాటన్నింటిలో కూడా ఈరోజు మేషరాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా శివాలయాన్ని దర్శనం చేసుకొని చక్కగా స్వామివారికి అభిషేకం చేసుకునేటటువంటి ప్రయత్నం చేసినట్లయితే, దానితో పాటుగా శివపంచాక్షర జపాన్ని మానసికంగా ఎక్కువ సమయాన్ని కేటాయిస్తూ చేసుకోవటం వలన ప్రశాంతత ఏర్పడి కొంత అనారోగ్య సంబంధమైనటువంటి ఆందోళనలు కొంత తగ్గేటటువంటి అవకాశం ఉంటుంది మేషరాశి వారికి. వృషభ రాశి వారికి ఈరోజు కొంత ఆకస్మికమైనటువంటి లాభ నష్టాలు కలిగే సూచన కనిపిస్తుంది. అయితే వచ్చినటువంటి లాభాలు కానివ్వండి, నష్టములు కానివ్వండి, వాటి వలన ఆందోళన చెందకుండా, సంతోషపడకుండా, అవి సందర్భానుసారం వచ్చాయని చెప్పేసి గమనించుకుంటూ మంచి పనులకు కొంత ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ చెడు పనులను తగ్గించుకునేటటువంటి ప్రయత్నం చేయటం, వీలైతే ఎంతో కొంత దాన ధర్మాదులు చేయటం, శక్తికి మించకుండా సమాజానికి ఎంతో కొంత ఉపయోగపడేటటువంటి ప్రయత్నం చేసినట్లయితే వృషభ రాశి వారు ఈరోజు అందరూ కూడా అనుకూలమైనటువంటి సంతోషకరమైనటువంటి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఏర్పడుతుంది. అయితే అనుకున్నటువంటి లాభ నష్టాలు అనుకున్నాం కాబట్టి నష్టాలు ఏవైతే ఉంటాయో అవి రాకుండా ఉండేందుకు ముందుగానే కొంత మనం ధర్మ సంబంధమైనటువంటి కార్యక్రమాలు ఆచరించడం, దాన ధర్మాలు చేసుకుంటే అనుకూలంగా ఉంటుంది. మిథున రాశి. మిథున రాశి వారికి ఈరోజు అన్ని విధాలుగా యోగదాయకంగా ఉండబోతుంది. కొన్ని సంతోషకరమైనటువంటి వార్తలు మిమ్మల్ని ఆనందానికి గురి చేస్తూ ఉంటాయి. ఎప్పటి నుంచో ఆలోచిస్తూ ఆగిపోయినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో అవి ఈరోజు కొంత పూర్తి చేసుకునేటటువంటి అవకాశం కనిపిస్తుంది. సామాజిక సేవా రంగంలో ఉన్నటువంటి వారికి కొంత చక్కనైనటువంటి లాభములు, ప్రయోజనములు చేకూరుతూ ఉంటాయి. ఆధ్యాత్మిక దైవచింతన కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. వృత్తిపరమైనటువంటి ఆటంకాలన్నీ కూడా తొలగిపోయి పేరు ప్రఖ్యాతులు పొందగలుగుతారు. కర్కాటక రాశి వారికి ఈరోజు అధికారిక సంబంధమైనటువంటి లాభాలు కలుగుతూ ఉంటాయి. రాజకీయ నాయకులకు ఎంతో కొంత ఊరటనిచ్చేటటువంటి రోజు. సందర్భానుసారంగా కొన్ని నూతనమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. మీకున్నటువంటి పేరు ప్రఖ్యాతులు మరింతగా వృద్ధి చెందేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఉద్యోగ సంబంధమైనటువంటి అంశంలో కొంత ఉన్నతపరమైనటువంటి ఆలోచనలు, ఉన్నతపరమైనటువంటి స్థితిని పొందేటటువంటి అవకాశాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి. అయితే ఉద్యోగ స్థానంలో ఉన్నటువంటి వారు కొంత క్రమశిక్షణతో వ్యవహరించవలసినటువంటి అవసరం ఏర్పడుతుంది. ఈ విధంగా మీరు క్రమశిక్షణను అలవర్చుకుంటూ మీ పై అధికారులు చెప్పినటువంటి పనులు కనుక చేసినట్లయితే మీకు కొంత గుర్తింపు, ప్రాధాన్యత అధికంగా కలిగేటటువంటి అవకాశం ఉంటుంది. సింహరాశి. సింహరాశి వారు ఈరోజు పుణ్యబలాన్ని పెంచుకునేటటువంటి ప్రయత్నం తప్పనిసరిగా చేయాలి. మీకున్నటువంటి దానిలో ఎంతో కొంత ఇతరులకు సహాయ సహకార రూపంలో, అంటే ఎవరికైతే అవసరం ఉంటుందో వారిని గుర్తించుకొని చేసేటటువంటి దాన ధర్మాలు చక్కగా ఫలించేటటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా దైవ సంబంధమైనటువంటి ఆరాధనలో గడపటం, దైవ సంబంధమైనటువంటి పూజా కైంకర్యాల్లో పాల్గొనేటటువంటి ప్రయత్నం చేయటం మంచిది. ముఖ్యమైనటువంటి వార్తలు వింటూ ఉంటారు. ప్రయాణాలు చేసేటటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. వేరు వేరు రూపాలలో మీకు రావాల్సినటువంటి బాకీలు కూడా వసూలు చేసుకునేటటువంటి అవకాశం కనిపిస్తుంది. కన్యారాశి. కన్యారాశి వారు ఈరోజు వేరు రకాల కార్యక్రమాలు వాయిదా వేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. సమయం కొన్ని విషయాల్లో అనుకూలించకపోవచ్చు. ఆందోళనతో జీవితం ఈరోజు ప్రారంభమయ్యేటటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆరోగ్యాల విషయాల్లో కూడా తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. విలువైనటువంటి వస్తువులు, ఆభరణాల విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోవటం మంచిది.
మానసికమైనటువంటి ఆందోళన చెందుతూ ఉంటారు. సాధ్యమైనంత వరకు ఘర్షణతో కూడినటువంటి ఒత్తిడితో కూడుకున్నటువంటి కార్యక్రమాలను కొంత దూరంగా ఉంచి ప్రశాంతతతో అలాగే దైవచింతనతో కొంత గడిపేటటువంటి ప్రయత్నం చేసినట్లయితే ఈ అనుకోనటువంటి ఇబ్బందులు, అనుకోనటువంటి సమస్యలన్నీ కూడా దూరమయ్యి ప్రశాంతతో ఈరోజు తులారాశి. తులారాశి వారికి ఈరోజు సామాజిక సంబంధాలు విశేషంగా మెరుగుపడుతూ ఉంటాయి. దంపతుల మధ్య ఉన్నటువంటి చిన్న చిన్న మనస్పర్ధలు కూడా తొలగిపోయి అనురాగము, ఆప్యాయత, మంచి చక్కనైనటువంటి జీవనం కూడా ఏర్పడుతూ ఉంటుంది. ఇక వేరు వేరు రకాలలో సాంఘికపరమైనటువంటి స్నేహాలు ఏవైతే ఉంటాయో అవి కూడా ఉన్నతపరమైనటువంటి శుభప్రదమైనటువంటి ప్రయోజనాలను ఇవ్వగలుగుతూ ఉంటాయి. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను చేపట్టి పూర్తి చేయగలుగుతారు. వ్యాపార వ్యవహారిక విషయాల్లో ఉమ్మడి భాగస్వామ్యంతో చేపట్టినటువంటి కొన్ని పనులు ఈరోజు మీరు విశేషంగా పూర్తి చేసుకోగలుగుతారు. మహాలక్ష్మి అమ్మవారిని ఆరాధించి గులాబీ పుష్పములు అమ్మవారి పాదములకు సమర్పించినట్లయితే మీ వ్యాపార వ్యవహారాలు చక్కగా ఉంటూ ఉంటాయి. ఆశించిన స్థాయిలో లాభాలు పొందగలుగుతారు. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈరోజు పోటీతత్వం కొంత అధికంగా నెలకొని ఉండబోతూ ఉంటుంది. కాబట్టి చేపట్టిన ఎలాంటి పని అయినా సరే అది చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, ఏమాత్రం కూడా అజాగ్రత్తగా వ్యవహరించకుండా మీ వలన ఇతరులకు ఇబ్బంది కాకుండా కొంత జాగ్రత్తగా శుభప్రదంగా ఆలోచనలు చేస్తూ కార్యక్రమాలను పూర్తి చేసేటటువంటి ప్రయత్నం చేయండి. విద్యార్థులు కొంత చదువుల యందు మనస్సును లగ్నం చేసినట్లయితే ఉత్తీర్ణతా శాతం అంటే ఏవైనా పోటీ పరీక్షలు కనుక ఉన్నట్లయితే వాటి యందు విజయం సాధించేటటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. అయితే పోటీతత్వం అంటేది మంచి రూపంలో ఉండవచ్చు, చెడు రూపంలో ఉండవచ్చు. ఏదైనప్పుడు కూడా ముందు జాగ్రత్తలు తీసుకుంటూ ఆ కార్యక్రమాన్ని జాగ్రత్తగా పరిపూర్ణంగా పూర్తి చేసేటటువంటి ప్రయత్నం చేయండి. విద్యార్థులు కొంత నానబెట్టినటువంటి ఏవైతే అంటే మొలక వచ్చినటువంటి ఏవైతే పెసర్లు ఉంటాయో వాటిని తినేటటువంటి ప్రయత్నం చేయండి. చక్కగా హయగ్రీవ సంబంధమైనటువంటి ఆరాధన, గురు స్తోత్రములు పారాయణం చేసుకుని మానసికంగా జపం చేసుకున్నట్లయితే మీకు జ్ఞాపక శక్తి వృద్ధి చెందడంతో పాటు మానసికమైనటువంటి స్థైర్యం కూడా పెరుగుతుంది. ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారు ఈరోజు చేసేటటువంటి కార్యక్రమాల విషయంలో ఆలోచనలు జాగ్రత్తగా పరిపూర్ణం చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మీరు చేసేటటువంటి ఆలోచనల మీదనే ఈరోజు అంతా కూడా ఆధారపడి ఉంటుంది. ఏదైనా ఇబ్బందికరమైనటువంటి సందర్భం వచ్చినప్పుడు దాని గురించి ఎక్కువగా భయంగా, ఆందోళనగా ఆలోచించకుండా ఒక విధమైనటువంటి మంచి వాతావరణంతో ఏ సమస్య వచ్చినప్పటికీ కూడా ఈరోజు నేను అధిగమించగలుగుతాను, మంచి ఫలితాలను సాధించుకోగలుగుతాను అనేటువంటి ఒక ఆత్మస్థైర్యంతో కూడినటువంటి ఆలోచన కనుక చేసినట్లయితే అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. పత్రికా సంబంధమైనటువంటి కొన్ని వార్తల కోసమే ఎదురు చూస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ చలనచిత్రాలు కానివ్వండి, సినిమా, టీవీ రంగాలలో పనిచేస్తున్నటువంటి వారు కొంత ఈరోజు మంచి మంచి ఆలోచనలు చేస్తూ ఉద్యోగ సంబంధమైనటువంటి అంశంలో మంచి స్థాయికి చేరుకుంటామనేటటువంటి భావన కనుక ఎక్కువ చేసినట్లయితే వారు అన్ని విధాలుగా ఈరోజు మంచి మంచి ఫలితాలను సాధించుకోగలుగుతారు. సాయం వేళలో మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆలయాన్ని వీలైతే దర్శనం చేసుకుని చక్కగా దీపారాధనను అమ్మవారికి సమర్పించేటటువంటి ప్రయత్నం చేయండి. మంచి మంచి ప్రయోజనాలు పొందగలుగుతారు. మకర రాశి. మకర రాశి వారికి ఈరోజు సౌఖ్యప్రదమైనటువంటి సందర్భాలు కొంత ఆలోచనలు దారితీస్తూ ఉంటాయి. మాతృ సంబంధమైనటువంటి కలయికలు సంతోషాన్ని ఇస్తూ ఉంటాయి. కుటుంబ పెద్దలను కలుసుకుంటూ ఉంటారు. మీ అమ్మగారితో ఉన్నటువంటి ప్రేమ, ఆప్యాయత, అనురాగాలలో ఈరోజు చాలా సంతోషంగా గడిపేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంతేకాకుండా ఉద్యోగ వ్యాపార సంబంధమైనటువంటి స్థలాల్లో సౌకర్యాలు కొంత ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అంటే సౌకర్యాలంటే సమయానికి మీరు పనిచేసేటటువంటి సందర్భంలో కరెంటు పోవచ్చు, అక్కడ ఫ్యాన్ పనిచేయకపోవచ్చు, ఏదైనా మీకు కంఫర్ట్ ఏవైతే ఉంటాయో అవి కొంత దూరం అయ్యేటటువంటి సందర్భాలు ఉంటాయి. వాటి విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మిగతా అన్ని విషయాలు కూడా ఈరోజు యోగదాయకంగా ఉంటుంది. కుంభరాశి. కుంభరాశి వారు ఈరోజు చేపట్టినటువంటి పనులు ఏవైతే ఉంటాయో మీ సోదర వర్గం వారు సహకరించడం వలన అవి విశేషంగా పూర్తి చేసుకోగలుగుతారు.
ధార్మికపరమైనటువంటి ఆలోచనలు, క్షేత్ర సంబంధమైనటువంటి ప్రయాణాలు చేయగలుగుతూ ఉంటారు. గురువులను దర్శించుకునేటటువంటి ప్రయత్నం చేసినట్లయితే ఈరోజు అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. వృత్తి, వ్యాపార, వ్యవహారిక విషయాల్లో మీ కుటుంబ సభ్యులు, మీ అన్నదమ్ములు, సోదరవర్గం వారు చేసినటువంటి సహాయ సహకారాలు చాలా మీకు ఆనందకరంగాను ప్రయోజనకరంగా ఉంటాయి. మిగతా అన్ని విషయాలు యోగదాయకంగా ఉంటాయి. భగవతు ఆరాధన ఉత్తమమైనటువంటి ఫలితాలను ఇవ్వగలుగుతుంది. మీనరాశి వారు ఈరోజు చేపట్టినటువంటి కార్యక్రమాల్లో కొంత మాట విలువను జాగ్రత్తగా మీరు ఉపయోగించేటటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీ మాట, మీ వాక్కు మీదనే మీకు వచ్చేటటువంటి ఫలితములు ఈరోజు ఆధారపడి ఉండబోతూ ఉన్నాయి. ఇక ధనం విషయంలో మీనరాశి వారు కొంత జాగ్రత్తలు తీసుకుంటూ అనవసరమైనటువంటి వృధా సంబంధమైనటువంటి ఖర్చులు చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. కొన్ని అనవసరమైనటువంటి దుబారా ఖర్చులు చేసే సందర్భంలో కొంతమేరకైనా సరే దాన ధర్మాదులకు, ధార్మిక సంబంధమైనటువంటి కార్యక్రమాలకు మీరు ఉపయోగించేటటువంటి ప్రయత్నం చేయండి. అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. చక్కని ఫలితాలు పొందగలుగుతారు. గురువారం రోజున గోచార రీత్యా ద్వాదశ రాశుల ఫలితాలను తెలుసుకున్నాం కదా. మరి గురువారం రోజున ఆచరించాల్సిన విధి విధానాల గురించి తెలుసుకుందాం. గురుగారు తెలియజేస్తారండి. గురువారం నాడు గురువుకి సంబంధించినటువంటి పూజా నిర్వహణ, ముఖ్యంగా ఎవరికి వాళ్ళకి గురువులంటే అనేక మంది ఉంటారు. వనవాళ్ళు నేర్పిన గురువు దగ్గర నుంచి ఎంఏలో గురువులు, ఇంకా పిహెచ్డీలో గురువులు, అట్లా అందరూ గురువు స్థానీయులు కాదు. ఎవరైతే తన జన్మ చరితార్థం కావటానికి కావలసినటువంటి జ్ఞానం ఇస్తారో వాళ్ళు గురువులు అని చెప్పబడతారు. కాబట్టి అటువంటి గురువుల్ని, ముఖ్యంగా ఆధ్యాత్మిక గురువులని సేవించుకోవటం ఈరోజు చాలా ముఖ్యం. ఆ గురు పరంపర, ఒక్కొక్క గురు పరంపర ఉంటుంది. కొందరు గురు రాఘవేంద్ర స్వామికి సంబంధించినటువంటి పరివారం ఉంటారు, వాళ్ళు గురు రాఘవేంద్రుని సేవించుకోవటం. అట్లాగే సద్గురు సాయినాథ మహారాజు ఆ వారిని సేవించేటటువంటి వాళ్ళు ప్రత్యేకించి గురువారం నాడు ఆ గురువుని సేవించుకోవటం. ఎవరికి వాళ్ళు యజ్జదిష్టతమంలోకే గురవే తన్నివేదయేత్ అన్నారు. ఏది తమకిష్టమో అది గురువులకి సమర్పిస్తే వాళ్ళ జన్మ చరితార్థం అవుతుంది అని అన్నారు. కాబట్టి అటువంటి గురువుల ఎడ భక్తి శ్రద్ధలు చూపించటం, మానసికంగా అట్లాగే చర్య ద్వారా కూడా ఆ గురువుల ఎడ భక్తి శ్రద్ధలను చూపిస్తూ ఆచరించటం చాలా మంచిది. గురువు యొక్క అనుగ్రహం ఉంటే, గురు సంతోషమాత్రేణ దుష్టమంత్రోపి సిద్ధ్యతి అని అన్నారు. ఎటువంటివైనా గురువు అనుగ్రహం ఉంటే నెరవేరుతుంది, దాంట్లో సందేహం లేదు. మనం శంకర భగవత్పాదుల వారి చరిత్రలో చూస్తే ఎక్కడో కాలం అవతల ఉన్నటువంటి వాడిని ఆ పాఠానికి వాడు రాకపోతే ఏం లేండి అంటే శంకర భగవత్పాదుల వారు పిలిచారు. అక్కడి నుంచి పిలిచేటప్పటికల్లా అతను కాలువకి అడ్డంగా నడిచి వచ్చేసాడు. నేను మునిగిపోతానేమో అని కూడా ఆలోచించకుండా గురువుగారిని స్మరించుకుంటూ వస్తే ఆయన కాళ్ళ కింద పద్మాలు వచ్చాయిట, అందువల్ల ఆయన్ని పద్మపాదుడు అన్నారు. అలాగే ఒక శిష్యుడు, గిరి అనేటటువంటి శిష్యుడిని ఆయన రాకుండానే చదువు మొదలు పెట్టమన్నారు. గిరి రావాలి కదా అంటే ఆ మూర్ఖుడు అజ్ఞాని, వాడు రాకపోతే ఏమి లేండి అని అంటే అప్పుడు శంకర భగవత్పాదుల వారు ఆయన అనుగ్రహిస్తే తోటక వృత్తంలో గురువుగారిని స్తుతిస్తూ అద్భుతమైనటువంటి శ్లోకాలు చెప్పారు. అలా గురువు అనుగ్రహం ఉంటే అప్పటికప్పుడు కావలసినటువంటి విద్యలన్నీ వస్తాయి. అందువల్ల ఆ గురువు యొక్క అనుగ్రహాన్ని పొందటానికి ప్రయత్నం చేయటం చాలా అవసరం. శాస్త్రం చెబుతోంది గురువు యొక్క అనుగ్రహం. గురువు పడుకుని ఉంటే కూర్చుని పాఠం నేర్చుకోమన్నది, గురువుగారు కూర్చుని ఉంటే నిలబడి పాఠం నేర్చుకోమన్నది శాస్త్రం అలా చెప్పింది. కానీ ఇవాళ విద్యార్థులు కుర్చీల్లో కూర్చుని ఉంటారు, ఫ్యాన్ల కింద, గురువులు నిలబడి పాఠాలు చెబుతూ ఉంటారు. ఆ గురు తత్వము, గురు నిష్ఠ అనేటటువంటివి సన్నగిల్లాయి. లౌకిక విద్యలు అయితే వస్తున్నాయి కానీ ఆ విద్యల వెనక ఉండేటటువంటి సంస్కారము రాకపోవటానికి కారణము గురుభక్తి లేకపోవటమే. ఈ రోజున అటువంటి గురుభక్తి కోసమని ప్రయత్నం చేయాలి. గురుగారు, గురువారానికి సంబంధించిన ఎన్నో విషయాల్ని మాకు, మా ప్రేక్షకులకు తెలియజేశారండి. ధన్యవాదాలు. నమస్కారం అమ్మా. చూశారు కదండి, గురువారం రోజున ఏ దేవతను స్మరించాలి, గురువారం రోజున ఎటువంటి విధి విధానాలను పాటించాలి, ఎలా నడుచుకోవాలి, అలాగే ద్వాదశ రాశులకు సంబంధించిన వివరాలన్నింటినీ తెలుసుకున్నాం కదా. మరో శుభప్రదంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.